యేసుక్రీస్తు బోధనలను ఆదర్శంగా తీసుకుని కష్టాల్లో ఉన్న సాటివారికి సాయం చేయాలని గన్నవరం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు పిలుపునిచ్చారు. కులమతాలకు అతీతంగా అందరూ జరుపుకునే క్రిస్మస్ వేడుకల్లో దేవుని ఆశీస్సులు పొందాలని ఆకాంక్షించారు. ఇతరుల పట్ల ప్రేమ, దయ, కరుణ చూపాలని అన్నారు. విజయవాడ రూరల్ మండలం ఎన్కేపాడు శివాలయం వీధిలో బ్రదర్ తుమ్మల సత్యం ఆధ్వర్యంలో షాలోమ్ ఇవాంజలికల్ ఫెలోషిప్ ప్రార్థనా మందిరం నందు ఏర్పాటు చేసిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో ముఖ్య అతిథిగా గన్నవరం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు, టంకసాల సుబ్బారావు పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా బ్రదర్ తుమ్మల సత్యం ఎమ్మెల్యే యార్లగడ్డకు ఆశీర్వాదాలు అందజేశారు. ఈ సందర్భంగా యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ ప్రేమ, కరుణ, త్యాగానికి ప్రతీకగా నిలిచిన జీసస్ అనుసరించిన బాటలో ప్రతి ఒక్కరూ నడవాలని సూచించారు. ఇతరుల పట్ల ప్రేమ, దయ, కరుణ చూపాలని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు యేసుక్రీస్తు దీవెనలు ఎప్పుడూ ఉండాలని, రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. గన్నవరం నియోజకవర్గం కూడా ఆంధ్రప్రదేశ్లోనే నెంబర్ 1గా నియోజకవర్గంగా అభివృద్ధి చెందాలని అన్నారు. అనంతరం బ్రదర్ తుమ్మల సత్యం మాట్లాడుతూ యేసుక్రీస్తు చూపిన శాంతి మార్గాన్ని మానవాళి అనుసరించాలని అన్నారు. కుల మతాలకు అతీతంగా అందరూ జరుపుకునే క్రిస్మస్ వేడుకల్లో దేవుని ఆశీస్సులు పొందాలని ఆకాంక్షించారు. యేసుక్రీస్తు ఏ విధంగా త్యాగం చేసి మరణించారో తోటి వారి కోసం మనం కూడా క్రిస్మస్ కానుకగా పేదవారికి సాయం చేయాలన్నారు. పేదలకు, వృద్ధులు, వితంతువులకు నిత్యావసర సరుకులు, పండ్లు, కోడిగుడ్లు, కేకులు, దుప్పట్లు పంపిణీ చేశారు. విచ్చేసిన అందరికీ అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో టంకసాల సుబ్బారావు, కోనేరు పెదబాబు, సర్పంచ్ రాజమర్ల పూర్ణ, కోనేరు సందీప్, ప్రసాదంపాడు సర్నాల బాలాజీ, రేగళ్ల శ్యామరాజ్, జనసేన రూరల్ మండలం అధ్యక్షుడు పొదిలి దుర్గారావుతో పలువురు ప్రముఖులు, షాలోమ్ ఇవాంజలికల్ ఫెలోషిప్ సంఘస్థులు పాల్గొన్నారు. అక్రమము, అన్యాయము, మోసాలు విస్తరిస్తున్నటువంటి ప్రపంచంలో దేవుడు ప్రేమను అర్థం చేసుకోకుండా హత్యలు చేసుకుంటూ ఒకరినొకరు చంపేసుకుంటూ కసాయి తత్వం కలిగినటువంటి ప్రపంచంలో తన ప్రవక్తలు పంపించాడు. ప్రవక్తలను చంపింది మనుషులు, సేవకులు పంపిస్తే సేవకులు చంపింది మనుషులు. ఇలా అయితే కుదరదని చెప్పేసి దేవుడు మౌనమైపోయాడు. మానవుడుగా ఈ లోకానికి రావడానికి, మానవుడుగా పుట్టాడు, జన్మించాడు, వచ్చాడు, ప్రత్యక్షత కలిగాడు జనానికి. చీమతో మాట్లాడాలంటే చీమగా పుట్టాలి, కుక్కతో మాట్లాడాలంటే కుక్కగా పుట్టాలి, మనిషితో మాట్లాడాలంటే మనిషిగా పుట్టాలి. అందుకే 2024 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ఈ లోకములోకి పుట్టాడు అంటే దాని అర్థం అంతకుముందు లేడు అని కాదు.